మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ప్రభాస్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ఇదెక్కడి ట్విస్ట్! రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్ తాజాగా ఈ సంక్రాంతికి ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైకాలజికల్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ కారణంగానే ఈ సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభాస్ గురించి ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు డైరెక్టర్ మారుతి. ఫ్యాంటసీతో కూడిన ది రాజాసాబ్ తరహా సినిమాలు చేయడం అంత సులభం కాదన్నారు మారుతి. ముఖ్యంగా ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారట. ప్రభాస్ వృద్ధుడిగా కనిపిస్తూ రివర్స్లో సాగే సన్నివేశాల కోసం ఎంతగానో కష్టపడ్డారట. అయితే ఆ కష్టాన్ని తమకు మరింత సులభం చేశారట ప్రభాస్. కొన్ని సన్నివేశాలను ఎలా చేద్దామని వారు ప్రభాస్తో చర్చించగా ఆయన ఆలోచించి తన ఆలోచనలు పంచుకుంటూ దర్శకత్వంలో వారు సహాయం చేశారని తెలిపారు. ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయంటే ప్రభాస్ ను ఒక కొత్త జానర్ లో ప్రేక్షకులు స్వీకరించినట్లే అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ గురించి మారుతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.